యానిమల్ కలెక్షన్స్ ప్రస్తుతం 900 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఇంతలో సలార్, డంకి లాంటి పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం 1000 కోట్లు దాటుతుందా లేదా అన్నది యానిమల్ ఫ్యాన్స్ టెన్షన్. అయితే యానిమల్ ఈ పాటికి 1000 కోట్లు దాటాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మైలురాయిని చేరుకోలేకపోయామంటున్నాడు సందీప్ వంగా బ్రదర్. ఇంతకీ ఏంటా పరిస్థితులు? కార్పొరేట్ బుకింగ్స్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. సోషల్ మీడియాలో సంచరించే వారికి ఈ పేరు బాగానే తెలుసు. ఇక షారూఖ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ మాట ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తుంది. కార్పొరేట్ బుకింగ్ అంటే ఓ స్టార్ హీరో నటిస్తున్న కొత్త సినిమా టికెట్లను రిలీజ్ కు ముందే బల్క్ గా బుక్ చేయడం. ఇందులో ఐటీ కంపెనీస్ ఉండవచ్చు, లేదా సదరు నిర్మాణ సంస్థ స్వయంగా రంగంలోకి దిగి బల్క్ గా టికెట్స్ బుక్ చేయవచ్చు. ఇలా ఎందుకు? అదో పెద్ద స్టోరీ అంటాయి ట్రేడ్ వర్గాలు. ఏ సినిమాకైనా బజ్ రావాలంటే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ స్థాయి నుంచే క్రేజ్ మొదలు కావాలి. ఎంత ఎక్కువగా టికెట్లు బుక్ అయితే ఆ సినిమాకు అంత ఎక్కువ క్రేజ్ కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం కార్పొరేట్ బుకింగ్ ట్రెండ్ స్టార్ట్ కావడంతో గట్టి ఓపెనింగ్స్ వస్తున్నాయి. షారూఖ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడే కార్పొరేట్ బుకింగ్ ఎక్కువగా కనిపిస్తోంది అనేది బీ టౌన్ లో టాక్. షారూఖ్ సినిమాలకు కనిపించే కార్పొరేట్ బుకింగ్ యానిమల్ కు జరగకపోవడం వల్లే ఇప్పటి వరకు ఈ సినిమా 1000 కోట్ల మార్కు దాటలేదు అనేది సందీప్ వంగా బ్రదర్, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చెప్పుకొచ్చిన మాట. మొత్తంగా ప్రణయ్ రెడ్డి వంగా కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. కార్పొరేట్ బుకింగ్ పై జోరుగా డిస్కషన్ జరుగుతోంది.